Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Friends, మన ఇంటి కథ అనే సిరీస్లోని 3వ ఎపిసోడ్తో ఈరోజు నేను మీ ముందుకు రావటం జరిగిందండి. Now let's get into the conversation. మన ఇంటి కథ ఎపిసోడ్ 3. కొడుకు అర్జున్ తండ్రితో ఇలా అంటున్నాడు, డాడీ సిగ్నల్ మారింది, ఫాస్ట్గా వెళ్ళు. డాడీ ద సిగ్నల్ హ్యాస్ చేంజ్డ్, గో ఫాస్ట్. అప్పుడు తండ్రి శ్రీనివాసు కొడుకుతో ఇలా అంటున్నాడు, నన్ను అలా తొందర పెట్టకు, డోంట్ రష్ మీ లైక్ దట్. చదువులో కూడా ఇలాగే ఉత్సాహం చూపిస్తే నేను చాలా సంతోషిస్తా. If you show the same enthusiasm in your studies, I will feel very happy. Friends, ఇక్కడ మనం చదువులో అని చెప్పడానికి స్టడీస్ అనే వర్డ్ యూస్ చేయటం జరిగింది. స్టడీస్ అనే వర్డ్ ఇట్ రిఫర్స్ టు ది యాక్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్. It's a plural noun that includes all the aspects of studying like reading, writing, listening. సో కాబట్టి మనం స్టడీస్ అనే వర్డ్ని యూజ్ చేయటం జరుగుతుంది. తండ్రి అలా అన్నప్పుడు తల్లి అంటోంది, మళ్ళీ అదే పాట. సాధారణంగా ఎవరైనా చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పి మనల్ని విసిగించినప్పుడు అసహనంతో ఇలా అంటాం కదా, మళ్ళీ అదే పాట. ఏమో మా ఏరియాలోనైతే ఇలాగే అంటారండి, మీ దగ్గర వేరేలా అంటే దానికి ఇంగ్లీష్లో మనం హియర్ వి గో అగెయిన్ అని యూస్ చేస్తాం. హియర్ వి గో అగెయిన్, లేదా ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చేసి నాట్ దిస్ అగెయిన్ అని. అంటే ఏంటి, యు ఆల్వేస్ సే దిస్, నాట్ దిస్ అగెయిన్, ఐ యామ్ టయర్డ్ ఆఫ్ ఇట్. అలా. అప్పుడు తల్లి అంటోంది, చదువు చదువు చదువు, ఎప్పుడు దాని గురించే మాట్లాడుతావు. స్టడీస్ స్టడీస్ స్టడీస్, దట్స్ ఆల్ యూ ఎవర్ టాక్ అబౌట్. చదువు కాకుండా ఇంకేం ఆలోచించవా? కాంట్ యూ థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ బిసైడ్ స్టడీస్? అప్పుడు తండ్రి అంటున్నాడు, నువ్వు అలా మాట్లాడుతున్నావు కాబట్టే వాడు లైట్గా తీసుకుంటున్నాడు. సిన్స్ యు ఆర్ టాకింగ్ లైక్ దట్, హీ ఈజ్ టేకింగ్ ఇట్ లైట్లీ. నువ్వే వాడిని చెడగొడుతున్నావు. యూ ఆర్ ద వన్ హూ ఈజ్ స్పాయిలింగ్ హిమ్. చదువు విలువ అర్థమైతే నువ్వు అలా అనవు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ వుడెంట్ సే దట్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ వోంట్ సే దట్. మీరు ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ గమనించారండి. మొదటి సెంటెన్స్ వచ్చేసి పాస్ట్ టెన్స్లో ఉంది, రెండవ సెంటెన్స్లో వచ్చేసి ఇఫ్ క్లాజ్ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇలా మనం ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, వెన్ హీ బిలీవ్స్ దట్ షీ మైట్ అండర్స్టాండ్ ఆర్ హ్యాస్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. తనకు అర్థం చేసుకోగలదు, చెబితే అర్థం చేసుకోగలదు అని నీవు అనుకున్నప్పుడు, నీకు అర్థమైతే అలా అనవు అని చెప్పేటువంటి సందర్భంలో ప్రజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. ఒకవేళ పాస్ట్ టెన్స్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే, వెన్ హీ బిలీవ్స్ దట్ షీ డజంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హీ ఈజ్ ఇమాజినింగ్ ఎ హైపోథెటికల్ సిచ్యువేషన్ వేర్ ఇఫ్ షీ డిడ్ అండర్స్టాండ్, షీ వుడ్ నాట్ హ్యావ్ సెడ్ దట్. ఒకవేళ తనకు అర్థమైతే అలా అని ఉండదు అని చెప్పడానికి మనము ఈ పాస్ట్ టెన్స్ యూస్ చేయటం జరుగుతుందన్నమాట. సో అది మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు శ్రీలత అంటోంది, ఇక చాలు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ రోడ్ చూసి బైక్ నడుపు. లెట్స్ టాక్ అబౌట్ దట్ లేటర్, జస్ట్ కీప్ యువర్ ఐస్ ఆన్ ద రోడ్ అండ్ రైడ్. Alternative sentence, that's enough. Let's talk about that later, but for now, watch the road and ride the bike. ఎదురుగా వాహనాలు వస్తున్నాయి. Vehicles are coming from the opposite side. మెల్లగా, దారికి అడ్డంగా అక్కడో పిల్లవాడున్నాడు. మెల్లగా అంటే స్లో డౌన్. ఇది ఒకవేళ నెమ్మదించు అని అంటే మనం ఏదో ఇంగ్లీష్ మూవీని
తెలుగులోకి డబ్ చేసుకొని చూసినట్టు ఆ ఫీలింగ్ వస్తుందండి. సో కాబట్టి మామూలుగా మెల్లగా అని చెప్పేసి అంటారుగా, అలా స్లో డౌన్, దెర్ ఈజ్ ఎ కిడ్ ఇన్ ద వే. చూసుకో, ఓ పిల్లవాడు కుడివైపు నుంచి రోడ్డు మీదకు వస్తున్నాడు. లుక్అవుట్, ఎ చైల్డ్ ఈజ్ కమింగ్ ఆన్ టు ద రోడ్ ఫ్రమ్ ద రైట్ సైడ్. లుక్అవుట్, ఎ చైల్డ్ ఈజ్ కమింగ్ ఆన్ టు ద రోడ్ ఫ్రమ్ ద రైట్ సైడ్. అతను ఎడమ వైపు నుంచి కుడివైపుకు రోడ్డు దాటుతున్నాడు. హీ ఈజ్ క్రాసింగ్ ద రోడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టు ద రైట్ సైడ్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, పేరెంట్స్కు భయం లేకుండా పోతుంది. ఈ క్వశ్చన్ ఈ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాలండి. పేరెంట్స్కు భయం లేకుండా పోతుంది అంటే ఏంటి? వాళ్ళు భయపడకుండా తయారవుతున్నారని దాని అర్థం. సో అది గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్కు భయం లేకుండా పోతుంది. చిన్నపిల్లల్ని రోడ్డుపై స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు. పేరెంట్స్ ఆర్ బికమింగ్ రెక్లెస్ ఆర్ పేరెంట్స్ ఆర్ బికమింగ్ ఫియర్లెస్ అండ్ లెటింగ్ స్మాల్ చిల్డ్రన్ రోమ్ ఫ్రీలీ ఆన్ ద రోడ్. అప్పుడు తల్లి అంటోంది, చూసుకుంటూ వెళ్ళండి. కీప్ యువర్ ఐస్ ఆన్ ద రోడ్. కీప్ యువర్ ఐస్ ఆన్ ద రోడ్ అంటే ఏంటండి? దిస్ ఇంప్లాయిస్ కేర్ఫుల్ డ్రైవింగ్. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ ఫర్దర్, శ్రీలత బైక్ కాసేపు రోడ్డు పక్కన ఆపు అని అంటోంది. స్టాప్ ద బైక్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఫర్ ఎ మూమెంట్. అక్కడ ఓ ముసలావిడ పండ్లు అమ్ముతోంది. దెర్ ఈజ్ అన్ ఓల్డ్ ఉమెన్ సెల్లింగ్ ఫ్రూట్స్ దేర్. కొన్ని పండ్లు తీసుకొని వెళ్దాం. లెట్స్ బై సమ్ ఫ్రూట్స్ అండ్ గో. అప్పుడు శ్రీనివాస్, మేము పక్కకు ఉంటాం, త్వరగా వెళ్ళి తీసుకురా. వీ విల్ స్టాండ్ అసైడ్, గో క్విక్లీ అండ్ గెట్ దెమ్. అర్జున్ అంటున్నాడు అప్పుడు, వాళ్ళతో పాటు అఖిల కూడా ఉంది, మీకు గుర్తుండాలి. అసలు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, ఎటు వెళ్తున్నారు అనే విషయం మీకు అర్థం కావాలంటే మన ఎపిసోడ్ 1 and 2 కూడా మీరు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇక్కడ చిన్నవాడు అర్జున్ అంటున్నాడు, మమ్మీ నేను కూడా నీతో పాటు వస్తా. మమ్మీ ఐ విల్ కమ్ విత్ యూ టూ. అప్పుడు శ్రీలత అంటోంది, నా చేయి పట్టుకొని జాగ్రత్తగా నడువు, రోడ్డుపై పరిగెత్తవద్దు. హోల్డ్ మై హ్యాండ్ అండ్ వాక్ కేర్ఫుల్లీ, డోంట్ రన్ ఆన్ ద రోడ్. వాళ్ళు ఫ్రూట్ షాప్ వద్దకు వెళ్ళిన తర్వాత, ఎట్ ద ఫ్రూట్ షాప్ శ్రీలత అంటోంది, యాపిల్స్కి ఎంత? హౌ మచ్ ఆర్ ది యాపిల్స్? హౌ మచ్ ఆర్ ది యాపిల్స్? ఆర్ యాపిల్స్ ఎంత? మామూలుగా మనం అడిగేది విధానం. హౌ మచ్ ఆర్ ది యాపిల్స్? లేదంటే హౌ మచ్ ఆర్ యూ సెల్లింగ్ ది యాపిల్స్ ఫర్? ఎంతకు అమ్ముతున్నావు అని అడుగుతాం కదా, అలాగా. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, పెద్దవి 120 రూపాయలకు 4, చిన్నవి 5. బిగ్ వన్స్ ఆర్ 4 for 120 rupees అండ్ ద స్మాల్ వన్స్ ఆర్ 5. అప్పుడు శ్రీలత అంటోంది, పెద్దవి 100కు 4 ఇవ్వు. గివ్ 4 బిగ్ వన్స్ ఫర్ 100. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, అంత తక్కువకు రావమ్మా. దే డోంట్ సెల్ ఫర్ దట్ లో. ఫ్రెండ్స్, యూజువల్లీ అంత తక్కువకు రావు అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది ఏంటంటే డోంట్ కమ్. కానీ నేటివ్ స్పీకర్స్ అంటే మోస్ట్ కామన్గా యూజ్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే దే డోంట్ సెల్ ఫర్ దట్ లో. సో ఇలాంటివి మనము ఏఐ టూల్స్ని అడిగి మరీ తెలుసుకోవాలి. రైట్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, దే డోంట్ కమ్ ఎట్ దట్ లో ప్రైస్. వాటిపై మాకు 10 రూపాయలే వస్తాయి. వీ ఓన్లీ గెట్ 10 rupees ఆన్ దెమ్. అప్పుడు శ్రీలత అంటోంది, రోజుకు అన్నింటికి ధరలు పెరిగిపోతున్నాయి. ద ప్రైసెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. అవి 100 రూపాయలకైతేనే తీసుకుంటా. ఐ విల్ టేక్ దెమ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫర్ 100 rupees. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, అలా ఇస్తే నాకు లాస్ వస్తుంది. ఇఫ్ ఐ గివ్ ఇట్ లైక్ దట్ ఐ విల్ ఇన్కర్ అ లాస్ ఆర్ ఐ విల్ సఫర్ అ లాస్. అప్పుడు శ్రీలత అంటోంది, చివరగా 115 రూపాయలకు ఇస్తే తీసుకుంటా. ఫైనల్లీ ఐ విల్ టేక్ ఇట్ ఇఫ్ యూ గివ్ ఇట్ ఫర్ 115 rupees. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, కావాలంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి, బేరం లేదు. టేక్ ఇట్ ఇఫ్ యూ వాంట్, అదర్వైజ్ లీవ్ ఇట్, నో బార్గెయినింగ్.
అప్పుడు శ్రీలత అంటోంది, అంత కఠినంగా మాట్లాడుతున్నావెందుకు? అలా మాట్లాడితే ఎవరు నీ దగ్గర పండ్లు కొనరు. వై ఆర్ యూ స్పీకింగ్ సో హార్ష్లీ? ఇఫ్ యూ టాక్ లైక్ దట్ నో వన్ విల్ బై ఫ్రూట్స్ ఫ్రమ్ యూ. నువ్వు మాట్లాడే విధానం బాగలేదు. యువర్ వే ఆఫ్ స్పీకింగ్ ఈజ్ నాట్ గుడ్. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటుంది, నీకు పండ్లు కొనే ఉద్దేశం లేకపోతే అవి ఇవ్వు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఇంటెన్షన్ ఆఫ్ బయింగ్ ఫ్రూట్స్ గివ్ దెమ్ హియర్. అప్పుడు శ్రీలత అంటుంది, ఒకరి చేతుల్లోంచి పండ్లు అలా లాక్కోవడం పద్ధతేనా? ఈజ్ ఇట్ రైట్ టు స్నాచ్ ఫ్రూట్స్ ఫ్రమ్ సమ్వన్స్ హ్యాండ్స్ లైక్ దట్? ఎందుకు నా మీదకి వస్తున్నావు? వెనక్కెళ్ళు. వై ఆర్ యూ కమింగ్ ఎట్ మీ? బ్యాక్ ఆఫ్. కమింగ్ ఎట్ మీ అంటే వెన్ సమ్వన్ ఈజ్ అప్రోచింగ్ అస్ అగ్రెసివ్లీ ఆర్ కన్ఫ్రంటేషనల్లీ ఆర్ విత్ హాస్టిలిటీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు మీ అంటే నా దగ్గరికి రావటం. కానీ ఎవరైనా మన మీదకి కోపంగా వచ్చినప్పుడు కమింగ్ ఎట్ మీ అని మనం యూజ్ చేయటం జరుగుతుంది. కొంత దూరంలో ఉన్న భర్త అది చూసి దగ్గరికి వస్తాడు. ద హస్బెండ్ హూ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ సీస్ దట్ అండ్ కమ్స్ క్లోజర్. అప్పుడు భర్త శ్రీనివాస్ అంటున్నాడు, ఎందుకంత చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నావు? వై ఆర్ యూ మేకింగ్ ఎ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ సచ్ ఎ స్మాల్ థింగ్? అప్పుడు శ్రీలత అంటోంది, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఇది చూసుకోగలను. వై డిడ్ యూ కమ్ హియర్? ఐ కెన్ హ్యాండిల్ దిస్. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, తను అడిగిన రేటు నాకు గిట్టుబాటు అవ్వదని చెప్పాను సార్, మేడమే అరుస్తున్నారు. I told her that the price she asked for doesn't work for me, but it's the madam who is raising her voice. Or I told her that the price she asked for isn't acceptable to me, but it's the madam who is getting loud. అప్పుడు శ్రీలత అంటోంది, కనీసం 5 రూపాయలు కూడా తగ్గించవా? Can't you reduce at least 5 rupees? అప్పుడు భర్త శ్రీనివాస్ అంటున్నాడు, కేవలం 5 రూపాయలే కదా. ఇట్స్ ఓన్లీ 5 రూపీస్ రైట్? ఆర్ ఇట్స్ జస్ట్ 5 రూపీస్ రైట్? ఆమెకు డబ్బులు ఇచ్చి ఫ్రూట్స్ తీసుకురా. గివ్ హర్ ద మనీ అండ్ గెట్ ద ఫ్రూట్స్. మనకు ఆలస్యం అవుతుంది, మనం వెళ్ళాలి. వీఆర్ గెట్టింగ్ లేట్, వీ నీడ్ టు గో. ఫ్రూట్స్ తీసుకున్నాక ఆఫ్టర్ టేకింగ్ ద ఫ్రూట్స్ బైక్ దగ్గరికి వచ్చారు వాళ్ళు. శ్రీలత అంటోంది, నిన్నెవడు రమ్మన్నాడు? హూ ఆస్క్డ్ యూ టు కమ్? హూ ఆస్క్డ్ యూ టు కమ్? నువ్వు మంచివాడివని, నేను గయ్యాలి అని తను అనుకోవాలి అనా? ఈజ్ ఇట్ జస్ట్ సో షీ థింక్స్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఐ ఆమ్ ఎ ష్రూ ఆర్ టర్మగాంట్ ఆర్ స్పిట్ ఫైర్? ఇవన్నీ సినోనిమ్స్ ఫర్ ష్రూ అండి. గయ్యాలి అనే పదానికి ఇవన్నీ పర్యాయ పదాలు. మీనింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ష్రూ అంటే ఎ బ్యాడ్ టెంపర్డ్ ఆర్ నాగింగ్ ఉమెన్. అలాగే టర్మగాంట్ అంటే అ క్వారెల్సమ్ ఓవర్ బేరింగ్ ఉమెన్. అండ్ స్పిట్ ఫైర్ అంటే అ ఫైరీ క్విక్ టెంపర్డ్ పర్సన్. ఆమెడ అలా అన్నప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, అలాంటిదేమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. బైక్ ఎక్కు, గెట్ ఆన్ ద బైక్. మనకు ఆలస్యం అవుతుందని, అదేవిధంగా దగ్గరలో ఫ్రూట్ షాప్స్ లేవని అలా అన్నాను. ఐ సెడ్ దట్ బికాజ్ వీఆర్ గెటింగ్ లేట్ అండ్ దెర్ ఆర్ నో ఫ్రూట్ షాప్స్ నియర్ బై. సో ఫ్రెండ్స్, ఇలా ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేయటం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.